నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఏఐసిసి అగ్రనేతలైన రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ గారిని కేవలం కక్షపూరితంగానే రాజకీయంగా వేధించడానికి ఇది పాల్పడినట్టు ఇక్కడ గాంధీ భవన్ లో ఇటు నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కూడా దీన్ని తోసిపుచ్చిన పరిస్థితి. ఏం చెప్తారు దీని గురించి? భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా గాంధీ కుటుంబాన్ని ఇరకాటం పెట్టాలన్నట్టు ఒక ఆలోచన. ప్రజా సమస్యలు పట్టవు వాళ్లకు. ఈ దేశంలో రూపాయి విలువ పడిపోయి క్షీణించి ఇవాళ డాలర్ 100 రూపాయలకు చేరబోతుంటే దాని మీద సోయి లేదు. సిగ్గుశరం లేని రాజకీయాలు చేస్తున్నారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం కేర్ ఆఫ్ అడ్రస్ భారతీయ జనతా పార్టీ తయారైంది. సో ఇవాళ ప్రజలు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాల గురించి ఇవాళ కాంగ్రెస్ ఆనాడు తెచ్చినటువంటి పెటెంట్ రైట్ గా ఉన్నటువంటి ఇవాళ మన్రేగా స్కీమ్ ని కూడా నీరుగార్చడం కోసము ఎత్తివేయడం కోసం ఒక కుట్ర బంతు మహాత్మా గాంధీ పేరుని ఎత్తివేస్తూ ఇవాళ 90% కేంద్ర నిధులు వచ్చే స్కీమ్ ని 40% పరిమితం 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలా, 60% వేస్తాను తెచ్చినటువంటి వాటిపైన సోయి లేదు. వీటిపైన చర్చ చేస్తే పార్లమెంట్ లో ఇవాళ పూర్తిగా ఒక వైపున ప్రజా సమస్యల పట్ల చెయ్యాలి అని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పట్టుబడుతుంటే అలా కేవలం గాంధీ కుటుంబం పైన కక్షపూరిత రాజకీయాల కోసం తెరలేపుతున్నారు. నేషనల్ హెరాల్డ్ లో ఏమున్నదని అక్కడ స్కామే జరిగిన దానికి ఎక్కడి నుంచి వచ్చి నడుతున్నాము. ఎలక్షన్స్ ముందు కూడా అకౌంట్లు సీజ్ చేసిన పరిస్థితి కదా. సీజ్ చేస్తే ఏం చెప్పింది ఇవాళ కోర్టు ఏమి ఇచ్చింది? మొట్టికాయలు వేసింది కదా, మీకు మొట్టికాయలు వేసింది కదా కోర్టు మొట్టికాయలు అంటే వాటిపైన కూడా విలువ లేదా మీకు? కాబట్టి లేని వాటిని మసిపూసి మారడికాయ చేయాలన్నటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. పదే పదే దొంగని ఏమంటారు అసత్యపు ఆరోపణలు చేస్తూ అసత్యాలను సత్యాలు చేయాలని, సత్యాన్ని అసత్యం చేయాలని ఒక తాపత్రయంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అమిత్ షా జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన జీవితకాలం అంతా కూడా ఆయన ఎంత ఏం చేసినా కూడా అది చెరిగిపోని మచ్చ. కాబట్టి ఇవాళ గాంధీ కుటుంబం నుంచి ఇవాళ సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా అదే ధోరణిలో జైల్లో ఉంచాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపినారు. బట్ ఈ సమాజం ఏంటి అన్నది దీంట్లో కొన్ని వ్యవస్థలు అయితే బతుకున్నాయి కదా, ఆ వ్యవస్థలు చెప్పిన వాటిపైన కూడా ఇవాళ తేటతెల్లం అయిపోయింది. కాబట్టి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నో స్కాములు అని మాట్లాడినారు. ఏ స్కామ్ ని మీరు ఈ 12 సంవత్సరాల కాలంలో మీరు ఏ స్కామ్ ఇది స్కామ్ అని ప్రూవ్ చేశారని అడుగుతున్నాను మిమ్మల్ని. అన్ని కూడా జస్ట్ కొట్టివేత ద్వారానే వెళ్ళిపోయిన తప్ప ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన దానిపై మీరు చేసిన ఆరోపణలో ఒక్కటి కూడా నిజంగా నిగ్గు తెలిసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి బీజేపీ అంటేనే బడా జూటా పార్టీ అన్నది జగమరిగిన సత్యం. అంటే మరోవైపు ఇటు దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగిందని చెప్పేసి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఇలా రూపాయి విలువ పడిపోతున్న పరిస్థితి, దీని గురించి ఏం చెప్తారు? అసలు దమ్ముంటే ఈ దేశం నుంచి ఇవాళ మన యొక్క ప్రోడక్ట్స్ ని మీరు ఏం చెప్పారు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు కదా. మేక్ ఇన్ ఇండియాలో ఏ ప్రొడక్ట్స్ ని మేక్ చేశారో చెప్పండి. నిజంగానే మేక్ ఇండియా అయిపోయి మనము ఎక్స్పోర్ట్ వైపుకి వెళ్ళిపోయి ఉంటే ఇవాళ డాలర్ ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదు, రూపాయి విలువ పతనమయ్యే పరిస్థితి కాదు. ఇవాళ దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు డాలర్ విలువ 40 రూపాయలు పెరిగితే ఇవాళ మీరు వచ్చిన తర్వాత 44 రూపాయలు ఇవాళ డాలర్ విలువ పెంచినారు. ఇది మీకున్న 12 సంవత్సరాల కాలంలోనే. ఎందుకు ఇవాళ ఈ దేశంలో బంగారం పేదవాడు పెళ్లి చేసుకున్న పరిస్థితి లేదు, చెక్క పుస్తలు కట్టుకునే పరిస్థితికి దేశాన్ని తీసుకొచ్చినారు. ఇవాళ బంగారం తులం ఎంత ఉన్నదండి? అంతా ఇవాళ 15,50,000 రూపాయలు బంగారాన్ని తీసుకెళ్లినారు. వెండి ఇవాళ ఎంత 2,000 రూపాయలు తులం తీసుకెళ్లినారు. ఇది మీరు సాధించినటువంటి ఘనత. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గొప్పతనాలను చెరిపివేయాలన్నటువంటి ఒక కుట్రపూరిత ధోరణిలో మీరు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశం అనేది మిమ్మల్ని క్షమించదని తెలియజేస్తున్నాం. చరిత్ర లేనటువంటి వాడు చరిత్ర కోసము పదే పదే తాపత్రయపడుతున్నాడు. దేశ స్వతంత్రంలో ఎన్నడూ మీ యొక్క మొహాలు ఎన్నడూ చూడలే. ఏడా కూడా వందే మాత్రం అని కనీసం మీరు ఎక్కడైనా ఉచ్చరించినారని అడుగుతున్నాము. మీకేమన్నా వస్తే ఇవాళ నెహ్రూ గారి పైన, తర్వాత గాంధీ కుటుంబం పైన ఆరోపణ చేయడం తప్ప మీరు చేసినటువంటిది ఏమీ లేదు. ఇది ప్రజలకు కూడా మహాత్మా గాంధీ పేరు మారుస్తూ జాతీయ హామీ పథకానికి సంబంధించి వికసిత్ భారత్ గా మార్పు చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? నేను ఇప్పుడు దాంట్లో ఏంటి, మహాత్మా గాంధీ పేరు తీసేసి, మహాత్మా గాంధీ అంటే స్వతంత్ర పోరాటం జాతిపిత మహాత్మా గాంధీ పేరు అనే దానిని ఇవాళ చిరస్మరణీయంగా ఉంచాల్సిన బాధ్యత ఈ దేశంలో ఏ పార్టీ ఉన్నా అందరిపైన ఉంది ఆ బాధ్యత. అది వదిలేసి మీరు దేశంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలతోట ఇవాళ హిందుత్వం పేరుతోటి ఈ దేశాలను ప్రజలని ఆ మత్తులో ఉంచి మీరు కావాల్సిన పనులు ఎవరికి దోచిపెట్టాలో వారికి చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. సో ఇవాళ ఆ పేరులో జీ రామ్జీ అనే పేరు వచ్చినప్పుడు దీన్ని మీరు గమనించాలి, దేశ ప్రజలు కూడా గమనించాలి. జీ రామ్జీ అనే పేరు అంటే గాంధీ పేరు తీసి జీ రామ్జీ అనే పేరు వచ్చినప్పుడే
మీ యొక్క నిజ స్వరూపం ఏంటో ఈ సమాజానికి అర్థమైపోయింది. ఒక గాంధీ పేరు చెప్తే 10 మందికి స్ఫూర్తి వస్తుంది. సో ఇలా ఉండాలి మన జీవితం, భావితరాలకు గాంధీ లాగా మనం ఎదగాలి అనేది ఒక ఆలోచన వస్తుంది. అదే మరి రామ్జీ పేరు వచ్చినానంటే రాముడితో ఓట్ల అడుక్కోవడం మీకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఇవాళ రామ్ అనే పేరు తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా మాట్లాడినట్లయితే వీళ్ళు దేవులను వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఒక నెపం నెట్టడం కోసం ఒక అవకాశం ఇక్కడ ఉంటది. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలపైన ఉందని పిలుపునిస్తున్నాను. నేను ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గానే ఉంటది. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటది.